హాయ్ అండి, అంతా బాగున్నారా? పెద్ద పండుగ కనుమ రోజు మా వియ్యపురాలి సంవత్సరీకం వచ్చింది. మా వియ్యపురాలికి కొడుకులు లేరు, కూతురు అల్లుడే అన్నీ వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళ అత్తగారికి ఆవిడ ఆయుష్ తీరిందాక కూడాను అబ్బాయి దగ్గరే ఉండింది. అత్తగారు, వాళ్ళ అత్తగారు అంటే మా వియ్యపురాలు ఈ సంవత్సరీకాన్ని 12 నెలల పిండ ప్రదానాలు, నెలమాసికాలు అన్నీ కలిపి ఈ ఒక్కరోజే పెట్టేసేస్తారు. దానికాను పౌరోహితులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు. ఈరోజు పుష్క అమావాస్య, అందున కుంభమేళా టైంలో వచ్చింది. చాలా పవిత్రమైన రోజు, ఎన్నో సంవత్సరాలకి ఒకసారి వస్తుందంట. ఈ రోజున మనం పెద్దల్ని తలుచుకుని పిండ ప్రధానాలే కాకుండా పురోహితులకు మోయనాలు, కొంతమంది అనాథలకు భోజనాలు ఇలాంటివి మనం చేయగలిగితే మన పెద్దలు తృప్తి పడతారట. కనుమ రోజున మా వియ్యపురాలి సంవత్సరీకాన్ని వీడియో తీసానే కానీ పెట్టాలి అన్న ఇది రాలేదు. కానీ ఎందుకో ఈ రోజున ఈ వీడియోని పెట్టాలనిపించింది. మీరు కూడా గమనిస్తారన్న ఉద్దేశంతో మనం పెద్దలకిచ్చే గౌరవం, పితృదేవతలకిచ్చే విలువలు, మా వియ్యపురాలి చరమాంకం వరకు కూడాను మా కొడుకు కోడలు ఇంట్లో ఉంచుకునే ఆవిడను అన్ని సౌకర్యాలు, ఆవిడకి అన్ని విధాల సేవలు చేసి ఆవిడ రుణం తీర్చుకున్నారు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గురుతులు. మా పిల్లలందరూ మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు అందరూ హారతిచ్చి నమస్కరించుకున్నారు ఆవిడకు. ఈరోజు చాలా మంచి రోజు. చాలా కుంభమేళ సమయంలో వచ్చిన ఈ అమావాస్య ఎన్ని సంవత్సరాలకో ఒకసారి వస్తుందంట. ఈరోజు మనం పెద్దలను తలుచుకుని ఏదైనా కానీ అతిథి అభ్యాగతులకు ఏదైనా మనం ఇవ్వగలిగితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.